హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అనకాపల్లిలో ఉన్నాము. బయలుదేరదాం ఒరిస్సాకి. ఇది అనకాపల్లి చివరికి వస్తే ఫ్లైఓవర్ ఎక్కేస్తాం. ఇక్కడ అనకాపల్లి లెఫ్ట్కి ఉంది కదా, విశాఖపట్నం. లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి, అలా సర్వీస్ రోడ్లో దిగి రైట్కి తిరిగితే విశాఖపట్నం అనమాట అండి. మనం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం భువనేశ్వర్, కోల్కత్తా, విశాఖపట్నం రైట్కి స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. మనం హైవే ఎక్కేసి ఫ్లైఓవర్ ఎక్కేసి స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఈ రోడ్లో ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి ఆనందపురానికి 52 కిలోమీటర్లు ఉంటుంది అనమాట అండి. 6 లేన్స్ వేసారు రోడ్డు. ఒకప్పుడు చిన్నగా ఉండేది రోడ్డు. ఈ రోడ్లో 2 టోల్ గేట్లు తగులుతాయి, తక్కువ రేట్లోనే ఉంటాయి. ఫస్ట్ టోల్ గేట్ దాటేసి కొంచెం ఎదురుకు వస్తాం. ఈ రోడ్లో సబ్బవరం, పెందుర్తి, అలా చిన్న చిన్న నూలు తగులుతాయి అనమాట. చివరికి వస్తాం. పెందుర్తి దాటిన తర్వాత ఇది సొంట్యం, NSRIT అని ఉంది, నడింపల్లి సత్యనారాయణ మూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది. ఇక్కడ ఒక దోశ తిన్నానండి. మళ్ళీ మనకి ఈ దోశ టిఫిన్లు మళ్ళీ దొరకవు. ఒరిస్సా వెళ్తే మళ్ళీ ఒక 5 రోజుల దాకా టిఫిన్ దొరకదు అనమాట. అక్కడ ఉంటాయి పూరీలు అవి ఉంటాయి, దోశలు అవి ఉండవు. చక్కగా తినేసి బయలుదేరిపోదాం. కాలేజ్ ఉంది కదా, కొంచెం క్వాలిటీగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆపాను. పర్లేదు, ఒక టీ తాగేసాం. ఇది చివరి అనమాట అండి. ఇంకా ఆనందపురం దగ్గరలోని టోల్ గేట్ అనమాట. ఇది టోల్ గేట్ దాటి 2-3 కిలోమీటర్లు వెళ్తే ఇంకా ఆనందపురం హైవే వచ్చేస్తుంది అనమాట. అంటే విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా వస్తే ఆ రోడ్డు తగులుతుంది. మనం అనకాపల్లి నుంచి ఎలా వచ్చాం కదా, అలా ఎదురుకు వస్తే తగరపోల్స్ అని దాటిన తర్వాత చూసారు కదా బోర్డు విజయనగరం 18 అని ఉంది, 13 అంత ఉంది. విజయనగరం ఎలా అనమాట. సర్వీస్ రోడ్ నుంచి దిగి అలా లెఫ్ట్ తిరిగితే విజయనగరం వెళ్ళిపోద్ది. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇది భోగాపురం టోల్ గేట్ అనమాట అండి. ఇంకా విశాఖపట్నం దాటిన తర్వాత భోగాపురం ఊరు వస్తుంది, టోల్ గేట్ అనమాట. భోగాపురం టోల్ గేట్ అంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉంది, మొన్న కట్టారు, శంకుస్థాపన జరిగింది మొత్తానికి. పెద్ద టోల్ గేటు. ఇది దాటి అలా ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ విజయనగరం, అటు నుంచి వచ్చే వాళ్ళకి విజయనగరం ఎలా వెళ్తారు అనమాట. అటు నుంచి వచ్చే వాళ్ళకి అటు నుంచి ఎలా వెళ్తారో టోల్ గేట్ అవతల నుంచి. శ్రీకాకుళం 64 కిలోమీటర్లు ఉంది. అలా వెళ్తా ఉంటే 6 లేన్స్ కాస్త 4 లేన్స్ అయిపోద్ది. ఈ ఊరు పేరు వచ్చేసి రణస్థలం అనమాట. రణస్థలం 4 లేన్స్, ఊరు తగులుతుంది, ఊర్లోంచి వెళ్తుంది ఇది రోడ్డు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. 2 కిలోమీటర్లో 4 లేన్స్ అనమాట. కొంచెం స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలి. రణస్థలం మరి ఊరికి హైవేకి సపరేట్గా వేయకుండా ఊర్లోంచి ఇచ్చారు ఇది. అలా 2-3 కిలోమీటర్లు అలా ఊరు దాటేస్తే మళ్ళీ 6 లేన్స్లోకి వచ్చేస్తాం అనమాట. మళ్ళీ 6 లేన్స్ వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 20 అంతా వెళ్తే శ్రీకాకుళం దగ్గరికి వచ్చేస్తాం అనమాట. 6 లేన్స్ అనమాట మొత్తం. అక్కడి నుంచి కూడా 6 లేన్సే. ఇంచుమించు ఇంకో శ్రీకాకుళం 200 మీటర్లోనే ఉంది. లెఫ్ట్ తిరిగితే శ్రీకాకుళం అనమాట. సర్వీస్ రోడ్లోంచి వెళ్ళి అలా రైట్ తిరిగితే శ్రీకాకుళం ఊళ్ళోకి వెళ్ళిపోద్ది. మనం బైపాస్ రోడ్లోంచి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తూ ఉంటే అక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఎంత వెళ్తే మడపం టోల్ గేట్ వస్తుంది అనమాట. టోల్ గేట్ దగ్గర సెట్కి బ్యాటరీ నుంచి వైర్ లాగాలి. ఒక వైర్ లాగి అలాగా కనెక్షన్ ఇస్తే ఇప్పుడు కల్పించాను. చిన్న బాక్స్ పెట్టించుకున్నాం బండిలోనే, టేప్ రికార్డు బాక్స్. టైంపాస్ అవ్వట్లేదు, మరి అలా వింటే వెళ్దాం. అలా కోటగమ్మాలి దగ్గరికి వస్తే ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. మరి ఆగిన బండి కొట్టారో మరి ఏంటో. మరి ఇంకో బండి అది లైట్గా అయింది, ఇది పెద్దగా అయింది. ఇది పలాస అనమాట అండి. అలా వస్తే కోటబొమ్మాలి టెక్కలు ఇవన్నీ దాటేస్తే పలాస దగ్గరలో టోల్ గేట్ అనమాట. ఇది పలాస టోల్ గేట్ అంటాం అంతే.
అలా వెళ్ళిపోతే ఇంకొక 40 కిలోమీటర్లు వస్తే ఇది ఇచ్చాపురం టోల్గేట్ అనమాట. లాస్ట్ ఇంకా ఆంధ్రాకి లాస్ట్ టోల్గేట్ దాటి ఇంకొక 10-15 కిలోమీటర్లు వెళ్తే ఇచ్చాపురం బార్డర్ వచ్చేది అనమాట. ఇక్కడ టోల్గేట్కి ఎదురుగా వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళమన్నారు, పని చేయట్లేదు అన్నారు. మొత్తం 5 ఆటలో 3 పని చేయట్లేదు, మళ్ళీ వెనక్కి వచ్చాం. నేను అందులోంచి వెనక్కి వస్తే వ్యానుడు ఆవేశంగా వచ్చాడు, నా వెనకాల ఆరుని కొట్టుకుంటూ వచ్చాడు, నేను తీసిన పెట్టాడు. ఈయన్ని వెనక్కి వెళ్ళమన్నారు, ఈయనది అవ్వలేదు. ఈ పక్కన తమిళనాడు బండి చూడండి, అది వెనక్కి వచ్చేస్తుంది. ఏంటి అప్డేట్లు ఎవరో ఏంటో మరి అర్థం కాదు. బార్డర్లో ఫినిషింగ్ టచ్ అనుకుంటా. ఇంక ఇచ్చాపురం బార్డర్ అనమాట అండి. మన వరకు మంచి బిజీగా ఉండేది, ఎన్నికలప్పుడు తీసేది బార్డర్ అనమాట. కర్ర ఉండి చెక్ పోస్ట్లో ఉండేది, బళ్ళు ఆగిపి చెక్ చేయించేవారు. ఇప్పుడు లేదు, బార్డర్ తీసేశారు, ఫ్రీగా వెళ్ళిపోవడమే. ఇంకొరిసారి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా ఆగి ఒకసారి చెక్ చేసుకుంటాం టైర్లు చేతితో కొడితే మాకు తెలిసిపోద్ది అనమాట. టైర్ పంచరా మామూలుగా ఉందో తెలిసిపోద్ది మాకు. చేతితో కొడితేనే ఫ్రీగా తెలుస్తుంది, రాడ్తో చెక్ చేసే కన్నా. ఇంకా ఇది ఒరిస్సా అనమాట, చిన్న ఊరు వస్తుంది. ఇక్కడ టీ తాగి కాయగూరలు కొనుక్కున్నాను, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. సమయం వచ్చేసి సాయంత్రం 5:30 అయిందండి. ఇప్పుడు బరంపురం రిలయన్స్ బంక్ దగ్గరకు వచ్చాను అనమాట. ఆయిల్ కొట్టేస్తున్నాం. నేను విజయవాడలో ఫుల్ చేసి బయలుదేరాం కదా, మళ్ళీ ఇక్కడ కొట్టేస్తాను అనమాట. ఇచ్చాపురం దాటి బరంపురం ఎంటర్ అయ్యామన్నమాట, ఒరిస్సాలోని. ఇంకో ఇది బంకు, మళ్ళీ మాకు ఎక్కడో ఉంటుంది, మళ్ళీ కూడదల్లో ఎక్కడో ఉంటుంది. 15,000 వేసారు, 94 రూపాయలు ఉంది రేటు, 159 రేట్లు పట్టింది. మనకి ఇక్కడికి 3 రూపాయలు తేడా ఉంటుంది ఇంచుమించు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇది బరంపురం అనమాట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే బరంపురం సిటీ, రిలయన్స్ బంక్ నుంచి. అంటే బార్డర్ నుంచి ఒక 20 కిలోమీటర్లు అనమాట బరంపురం. ఇంకా అలా చీకటి పడుతుంది, 6-6:30 అవుతుందండి. ఇంక ఇది లెఫ్ట్ తిరుగుతుంది కదా, ఇలాగా వెళ్ళిపోతే అస్కా, బంజానగర్, దసపల్లా అలా వచ్చేస్తా అనమాట ఊర్లు. బరంపురం బైపాస్ రోడ్ అనమాట. ఆ ఊర్లో వెళ్ళాలంటే అలా తిరగాలి లెఫ్ట్కి. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. వర్షం మొదలైందండి, రంబఘాటి ఎక్కుతుంటే చితక్ కొట్టేసిందనమాట వర్షం, మామూలుగా కాదు. ఏకదాటిగా పడతానే ఉంది, రోడ్డే కనిపించట్లేదు, వైపర్ వేసినా కానీ కనిపించట్లేదు అనమాట. ఈ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా ఎక్కించి వెళ్ళాం. టోల్గేట్ దగ్గర ఆగి భోజనం చేసి బయలుదేరాను. ఇది కుడదా అనమాట, కుడదా వచ్చాను. కుడదా వచ్చి 10 అంతా అయింది. ఒక టీ తాగి మళ్ళీ వదిలేస్తాం బండి. మధ్యాహ్న టీ స్టాల్ తెలుగులో కూడా రాసారు చూసారా, మన తెలుగులో ఎక్కువ ఆగుతారు కాబట్టి. ఇది భువనేశ్వర్ సిటీ ఎంట్రన్స్ అనమాట అండి. ఐమాక్స్ థియేటర్, షాపింగ్ మాల్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట, పెద్దదే. అలా కటక్ తర్వాత భువనేశ్వర్ దాటి కటక్ దాటి చండీగోల్ దాటి పానీకోల్ దగ్గర టోల్గేట్ దగ్గర పడుకున్నాం అనమాట. పానీకోల్ దాటిన తర్వాత ఇంకా భద్రకు 15-20 ఉంటుంది అంతే. ఇప్పుడు ఉదయం 6ంటికి లేచాను, 3 అయింది ప్రొడ్యూసర్గా, 6ంటికి లేచాను అనమాట. వెళ్ళిపోతాం మెల్లగానే. ఇదండి ఒరిస్సాలోని పూరీలు, చిన్న పూరీలు బాగున్నాయి. 20 రూపాయలు అనమాట, అంతే సరిపోద్ది. 20 రూపాయలు తింటే సరిపోద్ది. మన ఆంధ్రాలో అయితే 40 ఉంటుంది. అది టీ తాగేసి పైన వర్షం వచ్చింది కదా, నైట్ అంతా నీళ్ళు అలా ఉండిపోయినాయి, తోడేసుకున్నాం మరి. ఎందుకంటే మళ్ళీ పట్ట మడతడుతుంటే మళ్ళీ బండిలోనే పడిపోతాయి నీళ్ళు, మనకే ఇబ్బంది. ఇప్పుడు తోడేస్తే ఎండిపోద్ది అనమాట ఎండకి. మాకు ఇదో సేవ, వర్షాకాలం కొంచెం పని చేసుకుంటూ ఉండాలి, ఎక్స్ట్రా వర్క్. ఇది భద్రక్ సిటీ అనమాట. వచ్చామన్నాడు, సిటీ దాటి ఒక చోట సగం దిగుద్దంట, వేరే చోట సగం దిగుద్దంట. పెద్ద బస్తాలన్నీ ఇక్కడ దిగుతాయి, చిన్న బస్తాలు వేరే చోట దిగుతాయి. చిన్న రోడ్లో దిగిందనమాట బండి. ఇక్కడ చుట్టూ గోడౌన్స్ ఉన్నాయి, దింపేస్తున్నారు జట్టోళ్ళు. 26 టన్నులు పెద్ద బస్తాలు, చిన్న బస్తాలు 5 కేజీలు 10 కేజీలు, 10 టన్నులే. కానీ అదే ఎక్కువ టైం పడుతుంది. ఇది 2 గంటల్లో అయిపోతే అది 4-5 గంటల పైన పడుతుంది అనమాట. మరి 5 కేజీలు 10 కేజీలు కదా, అన్నీ ఒకటే బస్తాలు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇదైతే 50 కేజీల బస్తా ఒక దెబ్బకి వెళ్ళిపోద్ది.
అయిపోయింది ఇంచుమించు. కూర వండుదాం. పప్పు టమాటా కూర వండేద్దండి. ఎర్రపప్పు అనమాట, బేగా అయిపోద్దని ముందుగా పప్పు నానబెట్టేసి ఒక అరగంట గంట టైంని బట్టి పక్కనెట్టండి. ఇంతలో అన్నం వండేసాను అనమాట. ఇంకో 2 టమాటాలు, చిన్న ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి కోసేసాం. తర్వాత తాలింపులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, చింతపండు చిన్నది గోలికాయ సైజ్ అంతా గ్లాసులు వేసి పక్కనెట్టండి నానబెట్టేసి. తర్వాత పెట్టి పొయ్యి మీద పప్పు పెట్టి మొత్తం అన్నీ వేసేయడమే. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేయండి. మొత్తం అన్నీ వేసి కొంచెం మరిగిన తర్వాత ఒక పావు గంట మీకు తెలిసిపోద్ది కొంచెం మెత్తగా అయిన సగం మరిగిన తర్వాత పసుపు, కారం వేసేయండి. ఉప్పు వద్దు, ఉప్పు లాస్ట్లో వేద్దాం. నేను కొంచెం కారం ఎక్కువ తింటాం, 4 చెంచాలు వేసాను. మీరు తక్కువ వేసుకోండి. 4 చెంచాలు ఇది, 6 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి, 5 ఎండుమిర్చి. మనం ఎక్కువ, మీరు కొంచెం తక్కువ వేసుకోండి, మనం కారం ఎక్కువ తింటాం. తర్వాత చింతపండు నానింది కదా అరగంట పైన, ఇది కూడా వేసేయండి. చింతపండు నీళ్ళు వేసేయండి. చింతపండు నీళ్ళు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ లాస్ట్లో 3 చెంచాలు సాల్ట్ వేసాం. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ప్రాసెస్ ఇదే అనమాట. ఉప్పులు కారాలు చూసుకుని వేసుకోండి. ప్రాసెస్ మాత్రం ఇలా చేయండి, కూర చాలా బాగుంటుంది. తర్వాత తాలింపు కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ మొత్తం వేసి 1-2 నిమిషాలు అలా చేసి కలిపేయడమే. పప్పు వేసేస్తే అయిపోయినట్టే, రెడీ. వేడి పప్పు టమాటా రెడీ అయిపోయింది. తర్వాత వేరే చోటకి వచ్చానమాట. ఈ చిన్న బ్యాగులు దింపుతున్నారు ఇప్పుడు. 5 కేజీలు 10 కేజీలు ఎన్ని అనుకున్నారు? 1600 బ్యాగులు మొత్తం. 5 కేజీలు 1200 బస్తాలు, 10 కేజీలు 400 బస్తాలు అనమాట. చాలా టైం పడుతుంది వేయడానికే. వాళ్ళకి 8 గంటలు పట్టింది. ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం 8ంటికి వేసారు. దింపడానికి కూడా 3ంటికి స్టార్ట్ చేస్తే ఇంచుమించు చీకటి అయిపోయింది లేండి. సాయంత్రం 5:30 అవుతుందన్నమాట. అన్లోడింగ్ అవుతుంది. వర్షం వచ్చేలా ఉంది. టెన్షన్గా ఉంది. ఇదిగా పక్క కూడా సగం ఇప్పుకోం, మళ్ళీ చిలుగులు పడుతున్నాయి. అయ్యేదాకా టెన్షన్. అన్లోడ్ అయ్యేసరికి 7:30 అయిందండి. 3:30 స్టార్ట్ చేశారు, 7:30 అయింది. 4 గంటలు పట్టింది. పండుగారు ఫోన్ చేశానండి, చెప్తానన్నారు లోడింగ్. ఇక్కడ రెస్ట్ తీసుకోవడమే, బంకులోకి వెళ్ళిపోయి. సరే అండి, మరి ఈ వీడియో అందరితో ముగించేస్తున్నాను. మరి కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.